ఆ నలుగురు అంటారు కదా, ఇక్కడ ఆ ముగ్గురు అనాలేమో. ఉద్ధవ్ థాకరే రాజకీయ జీవితం, శివసేనలో బాలాసాహెబ్ థాకరే వారసుడుగా ఒకనాడు ప్రజలు ఆదరించినటువంటి ఉద్ధవ్ థాకరేని నాశనం చేసింది ఎవరు అంటే ముగ్గురు. నెంబర్ 1 సొంత భార్య. రాజకీయాలలో వెనకుండి నడిపించాలి తప్పించి మనం ప్రత్యక్షంగా ఉండకూడదు అన్నటువంటి బాలాసాహెబ్ థాకరే వారసుడుగా ఉద్ధవ్ థాకరే ఉంటే, నో 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 నువ్వు అట్టుంటే పర్లేదు కానీ నా కొడుకు సీఎం కావాల్సిందే అంటూ కూర్చున్నది ఉద్ధవ్ థాకరే భార్య. చివరికి ఆవిడలో ఉన్నటువంటి ఆ టెంప్టేషన్ అడ్డు పెట్టుకుని ఒక జర్నలిస్ట్గా శరద్ పవార్కి వీళ్ళకి మధ్యన సన్నిహితంగా ఉండేటటువంటి సంజయ్ రౌత్ ఆమె కోరికను తీరుస్తానంటూ ఆ ఉద్ధవ్ థాకరేని తీసుకొచ్చి ఎన్సీపీ కాంగ్రెస్తో జట్టుగట్టించి కథ నడిపించిన వాడు తను. నోటికొచ్చిన మాటలు మాట్లాడి దిక్కుమాలిన సెంటిమెంట్లన్నింటినీ క్రియేట్ చేద్దామని చూసి ఉద్ధవ్ థాకరేని తప్పుదోవ పట్టించి ఉద్ధవ్ థాకరే భార్యకు ఉన్నటువంటి వారసత్వ ఫీలింగ్ని అడ్డుపెట్టుకుని తన పబ్బం గడుపుకున్నటువంటి వాడు సంజయ్ రౌత్. ఆ పరిణామం ఒకటి ఈవేళ ఉద్ధవ్ థాకరే రాజకీయ జీవితానికి సమాధి కావడంలో కారణమైంది. మూడవది ఆదిత్య థాకరే. తాత ఎంత గౌరవంగా ఉన్నాడో ఆ గౌరవాన్ని తను వారసుడిగా చూపించాల్సింది పోయి తాత ఆశయాలు తాత సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తుంది ఈ కాలపు వ్యవస్థ అన్నటువంటి కోణంలో వెళ్తూ తండ్రిని ముంచాడు, అటు తాతని ముంచాడు. టోటల్గా శివసేన బాలాసాహెబ్ థాకరే వారసుడిగా అయితే ఉద్ధవ్ థాకరే కావాలి, బయలాజికల్గా అయితే, లేకపోతే ఆదిత్య థాకరే కావాలి. వీళ్ళిద్దరూ కాని పరిస్థితి. ఆ వారసత్వం ప్రజల చేత షిండేకిప్పించబడటానికి కారణం ఏంటంటే వీళ్ళ ముగ్గురి యొక్క అతి ప్రవర్తన. ఉద్ధవ్ థాకరే కంటే కూడా ఉద్ధవ్ థాకరే భార్య సంజయ్ రౌత్, అట్లాగే ఎవరైతే ఆదిత్య థాకరే, ఈ ముగ్గురు కలిసి చేసిన తలతిక్క పనుల్ని సమర్థించుకున్న ఉద్ధవ్ థాకరే తన కుటుంబం కాబట్టి, తన భార్య కాబట్టి, తన బిడ్డ కాబట్టి వాళ్ళ క్షేమం కోరుతున్నాడు అనుకుని సంజయ్ రౌత్ని కాబట్టి నెత్తిని పెట్టుకుని చివరికి తను ప్రజలకి కానివాడయ్యాడు.